స్టార్ట్ అయితే ఇక్కడ శుభమైపోదు, స్టార్ట్ అయితే భజన. రేపు ఏమండి ఏమి లేవు, నూనె లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, మా నాన్న బాధనిచ్చేది, మా నాన్న 2 ఎకరాలు అమ్మినా నాకు ఇద్దరు అమ్మిడో బిడ్డో తీసి మాకు కూడా లేదు చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకరినొకరు ఓర్చుకునే తత్వం ఉంటే వివాహ బంధము మోడల్ ఫ్యామిలీగా ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. చివరి విషయం చెప్తున్నాను, ఈ ప్రపంచంలో మానవునికి కావాల్సింది ఏంటంటే క్షమించడము, సారీ అని చెప్పగలిగితే వారి జీవితం అన్యోన్యంగా అంత గొప్ప కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు. ఈ క్షమాపణ చెప్పలేని స్థితి వల్ల ఎంతో మంది, ప్రేమించలేని తత్వం వల్ల ఎంతో మంది నష్టపోయారు. అయితే ఈ న్యూ కపుల్స్ వివాహ బంధానికి కోరిక వచ్చేయాలి. దేవుని వల్ల ఈ కుటుంబం కట్టబడుతుంది నమ్మాలి. యెహోవా ఇల్లు కట్టించలేలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుని వల్ల కట్టబడుతుంది. కట్టబడిన గృహము కట్టబడినదిగా ఉండడానికి స్త్రీ పురుషులు ఇరువురు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. రెండవది మన కుటుంబానికి ఇవ్వాలి. మూడవది పని చేయాలి. అందరూ చెప్పండి, పని చేయాలి. చెప్పండి గట్టిగా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పని చేయకుండా నేను భోజనము చేయలేదు. పెళ్ళైంది ప్రభాస్, నా పెళ్ళైంది ఏమవుతున్నావు మమ్మీ, నేను పని చేయకపో అంటే అడగదు. పని చేయాలి. పని చేస్తే